తిరిగి అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 1989లో గీతాంజలి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ ఏడాది జాతక ప్రభావం ఎలా ఉందంటారు? అసలు మనం 89 గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం అయింది. 89 అంటే ఆల్మోస్ట్ గురుడు యొక్క లాస్ట్ స్టేజ్ అన్నమాట. రాహు యొక్క ప్రభావం అనుకున్నాము. రాహు అన్నవాడు మ్యాజిక్ ప్లానెట్ అని చెప్పాము. రాహు యొక్క ప్రభావం బాగుంటేనే సినీ ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళడానికి అవకాశం. ఇప్పుడు కూడా మనం సజెషన్ ఇచ్చేది ఎప్పుడైనా రాహు వీక్గా ఉంటే అన్నమాట ఫిలిం ఇండస్ట్రీలో ఎంత పైకి వెళ్ళినా సడన్ డౌన్ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి రాహు ప్రభావం 88 నుండి 91 ఏప్రిల్ వరకు ఆయనకు ఉంది కాబట్టి అంతర్దశలో. సో ఆ పాజిటివ్నెస్ ఆ మ్యాజిక్తో ఆయన గీతాంజలిలో చెప్పడానికంటే పెద్ద చెప్పుకోదగ్గ మూమెంట్ ఎక్కువ లేకపోయినప్పటికీ అదొక బ్రేక్ త్రూ మన అది మీరు అనుకున్నట్టు మెలోడియస్ మూవీ కింద తీసుకుని కూడా సక్సెస్ఫుల్ అవడానికి కారణం ఏంటంటే బికాజ్ ఇట్స్ మ్యాజిక్ మాట. అది ఆ మ్యాజిక్ అనేది అక్కడ బాగా ఉపయోగపడింది రాహు యొక్క మ్యాజిక్ అని పూర్తిగా చెప్పడానికి అవకాశం ఉందండి. అయితే 1990లో శివ మూవీ నాగార్జునలోని వినూత్న నటిని వెలికి తీసిన చిత్రం అది. మరి ఇవన్నీ 91 వరకు ఈ మ్యాజిక్ నడిచిందండి. అయింది 88 నవంబర్ నుండి 91 ఏప్రిల్ వరకు మధ్యలో ఆ సక్సెస్ అన్నిటికీ బ్రేక్ త్రూస్ అన్ని రకాల బ్రేక్ త్రూ. అంటే ఈయన మనం చెప్పుకోవాలంటే ఈయన ఒక రొమాంటిక్ హీరో అనగానే లేక డైనమిక్ హీరో గాను ఈ రెండిటి రకాలు కూడా ఆయనకు ఒక బ్రేక్ తో ఇవ్వడానికి ఈ రాహు అనే ప్లానెట్ యొక్క మ్యాజిక్ నడిచింది అక్కడ సక్సెస్ఫుల్. నేను చెప్పాను కదా, నేను అక్కడ కుజుడు ఎంత డౌన్ఫాల్ చేస్తాడో రాహు అంత పాజిటివ్గా సక్సెస్ చేస్తాడు. ఈయనకి అసలు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఎవరైనప్పటికీ రాహు గ్రహం పాజిటివ్గా ఉంటేనే కానీ అవ్వరు. అటువంటి రాహు ఈయనకి మంచి పాజిటివ్ స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడప్పుడు వచ్చినా సక్సెస్ఫుల్ చేశాడని చెప్పడానికి అవకాశం ఉన్నాడు పూర్తిగా. మళ్ళీ ఆయన 1992తో ప్రెసిడెంట్ గారి పెళ్ళంతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అప్పుడు జాతకం ఎలా ఉందంటారు? ఈ 91 తర్వాత ఏంటంటే మనకు ఒక రియల్ సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారండి ఆయనకి. ఈ ఆల్మోస్ట్ 91 శని మహాదశ మొదలైనప్పటి నుండి ఈ 94 ఏప్రిల్ వరకు కొంత సెటిల్మెంట్స్ అవ్వడం, కొంచెం గ్రోత్ అవ్వడం, తర్వాత కొంత ప్రెషర్ తీసుకోవడం, తర్వాత ఫైనాన్షియల్లీ కూడా కొంత క్రైసిస్ రావడం, తీసుకున్న డిసిషన్లో కూడా సరైన డిసిషన్ కాకపోయినప్పటికీ ఏదో కష్టపడి పైకి రావడం, ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు అక్కడ. ఎందుకంటే శని అంతర్దశ శని అనేది గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ లైఫ్ అన్నమాట. అటువంటి ఎక్స్పీరియన్స్ అంతా ఆయనకి ఏంటంటే 91 నుండి 94 మధ్యస్థితిలో జరిగింది. ఆ టైంలో ఈ సినిమా కూడా రావడము మనకు చెప్పుకోవాలంటే ఒక 50% సక్సెస్ఫుల్గానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. సో ఇదంతా 94 వరకు పెద్ద ఎక్సర్సైజ్ అయింది ఆయనకి లైఫ్లోని. ఆ తర్వాత ఆయన లైఫ్లో అటువంటి కష్టాలు చూడకుండానే ముందుకు వెళ్ళని చెప్పడానికి అవకాశం ఉంది. 1996 నుంచి కూడా ఆయన కెరియర్ చాలా మంచి రైజింగ్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు. అదే ఇయర్ లో విడుదలైన నిన్నే పెళ్లాడతా మూవీ కూడా చాలా మంచి హిట్ అయింది. అప్పుడు జాతక ప్రభావం ఎలా ఉందంటే ఇక్కడ 96కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆయన శుక్రమహాదశ అంతర్దశ మొదలైపోయిందండి. ఈ శని అంతర్దశ శుక్రుడు రావడము, ఈ శుక్రుడు శుక్రుడు ఇందాక మనం చెప్పాను శని శుక్రుల కాంబినేషన్ ఇది చాలా సక్సెస్ఫుల్ ఉందని, అది రావడం 96లోని. అదేవిధంగా అది వచ్చిన 98 మనకు 98 ఫిబ్రవరి 99 కూడా కొంతవరకు దాని యొక్క వాసన అదే సక్సెస్ఫుల్ అనేది కనబడుతుంది, వేవ్ లెంగ్త్ కనబడుతుంది. కాబట్టి ఈ శుక్రుడు అనేవాడు మళ్ళీ ఈ కళారంగానికి మంచి దోహదం చేస్తాడు. కాబట్టి అటువంటి శుక్రుడు లగ్నాధిపతి అయి ఉండి చతుర్థంలో ఉండడము, మంచి యోగించి ఉండడం కావాలి. కొంత బలహీనం ఉంది. ఏంటంటే మనకు ఒకటి చెప్పుకుంటాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారము సింహరాశిలోకి ఏ గ్రహం వస్తే దాని యొక్క బలం కొంత కోల్పోతుందని చెప్తాం. అటువంటి సింహరాశిలో ఈ శుక్రుడు రావడం వలన ఆయన జీవితంలోని అంత సక్సెస్ఫుల్ చేసినప్పటికీ కూడా ఇదే సినీ ఇండస్ట్రీలో ఆయన నెంబర్ 1గా ఉండలేకుండా ఇండస్ట్రీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతున్నారు. కానీ సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉండడానికి కూడా కారణం ఏంటంటే ఆ సింహరాశిలో ఉండడం వల్ల కొంత బలం కోల్పోవడం జరిగిందని చెప్పడానికి అవకాశం కూడా ఉందండి. అయితే 1997 అన్నమయ్యతో ఆధ్యాత్మిక చిత్రంలో తన ప్రతిభ చాటుకుని మంచి హిట్ ని కూడా సంపాదించారు. అదే చిత్రంతో తొలి నందిని కూడా ఆయన అందుకోవడం జరిగింది. అప్పుడు గ్రహాల సహకారం ఎంత? అక్కడ బేసిక్ ఏంటంటే కేతు అనేది కమ్యూనికేషన్ రంగానికి మూల కారకుడు అండి. అటువంటి కేతు యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. లాభస్థానంలో కేతు ఉండడము, ప్రాఫిటబుల్ ప్లేస్లోని ఈయనకి లగ్నానికి. సో ఆ కేతు కమ్యూనికేషన్ రంగానికి గణపతి యొక్క ప్రభావం కూడా బాగా ఉంది. సో అప్పుడు ఆయన కొంచెం దైవచందన, కేతు అంటే మోక్షకారకుడు అంటారు. సో మోక్షకారకుడైన కేతు సంబంధమైన వ్యవహారం ఇక్కడ నడిపారు. కాబట్టి ఇక్కడ ఏంటి రొమాంటిక్ మూవీ కాదు, డైనమిక్ మూవీ కాదు, ఫైటింగ్ మూవీ కాకుండా ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఒక మూవీని అక్కడ తీయడము, లాభస్థానంలో కేతు ఉండడం, అటువంటి లాభస్థానం కేతు యొక్క అంతర్దశ జరగడము. సో ఈ మంచి కాంబినేషన్లో అది మోస్ట్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పడానికి జ్యోతిషాస్త్ర ప్రకారంగా మనం వెరీ పాజిటివ్గా చెప్పడానికి అవసరం ఉంది. అదేవిధంగా సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా ఆ సమయానుసారం చూస్తుంటే నెంబర్ 2 and 7 కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్గా ఉంది. సో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల ఆ అన్నమయ్య అన్న మూవీ
మూవీని మంచి ఫోకసింగ్ అయ్యి తండ్రిని మించిన కొడుకుగా ఆయన అక్కడ ఫోకస్ చేయడానికి పూర్తి అవకాశం కలిగిందని చెప్తామండి. అయితే 2002 సంతోషం మూవీతో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ లో కూడా ప్రత్యేకత చాటుకున్న నాగార్జున మన్మధుడు అనిపించుకున్నారు. మరి ఆ ఇయర్ ఆయన జాతకం ఎలా ఉందంటే ఇక్కడ ఫ్యామిలీ పరంగా అన్నారు, ఇందాక చంద్రుడు అన్నవాడు ఫ్యామిలీ పరంగా మంచి పాజిటివ్నెస్ ఇస్తాడని చెప్పుకున్నాం మనం. ఈయనకి లగ్న ధనస్థానంలో చంద్రుడు ఉండడము ఫ్యామిలీ పరంగా తీసే మూవీసే కాకుండా ఇంట్లో ఫ్యామిలీ పరంగా కూడా ఒక సిస్టమేటిక్గా ఒక రూల్స్ రెగ్యులేషన్స్గా అదే ఒక పద్ధతిగా ఉండే వ్యవహారికంగా ఉంటారని చెప్పడానికి అవకాశం ఉంది. అటువంటి చంద్రుడు యొక్క అంతర్దశ రావడము, చంద్రుడు ధనస్థానం ఉండడము, ఆ సమయం ఇందాక మనం చెప్పాం కదండి, దైవభక్తి సంబంధమైన మూవీ కేతు ప్రభావం ఏదైనా తీసి సక్సెస్ అయ్యారో ఆ తర్వాత వచ్చింది చంద్రుడి యొక్క అంతర్దశలో ఫ్యామిలీ పరమైన మూవీ తీయడము, సంతోషం మూవీ తీయడం కూడాను ఆ రకంగా చాలా మెలోడియస్గా స్మూత్గా మూవీ వేయడం, ప్రతి ఒక్కరిని ఆకర్షించడం, ఎక్కడా వల్గర్ లేకుండా చక్కగా మంచి పేరు, ఈజ్ లైక్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్గా తయారవడానికి కారణం ఈ చంద్రుడి యొక్క ప్రభావమే. ఇది 2003 అక్టోబర్ వరకు చంద్ర ప్రభావం వల్ల ఆయన మోస్ట్ సక్సెస్. మళ్ళీ ఆయన కొంత క్రైసిస్ నుండి బయటకు కూడా రావడానికి కూడా అవకాశం కూడా అక్కడ జరిగిందని చెప్పడానికి అవకాశం ఉందండి. అయితే 2006 శ్రీరామ్ దాస్ మూవీ తర్వాత నాగార్జునకి సరైన సక్సెస్ లేదు. ప్రస్తుతం ఆయన గ్రహస్థితి ఎలా ఉందండి? ఇక్కడ 2006 గురించి మీరు మాట్లాడుతున్నారు. 2004 నుండి మళ్ళీ శని అంతర్దశ రాహు ఆయనకు వచ్చినండి. 2004 నవంబర్ తర్వాత ఆల్మోస్ట్ డిసెంబర్ తర్వాత ఇది 2007 అక్టోబర్ వరకు ఉంది. కాబట్టి మనం రాహు ఎప్పుడు వచ్చినా పాజిటివ్నెస్ ఇస్తున్నాడు మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆ విధంగా ఆ వచ్చినప్పుడు శ్రీరామదాసు కూడా అక్కడ సక్సెస్ఫుల్ అయ్యడానికి అవకాశం ఉంది. మ్యాజిక్ రాహు యొక్క మ్యాజిక్ వల్ల జరిగింది. కేతు భక్తికి సంబంధించి చేసిన, రాహు మ్యాజిక్ చేసిన, అందులో భక్తి కనబడుతూ రక్తి కనబడుతూ రెండు రకాలు కూడా సక్సెస్ఫుల్గా అది ఆ మూవీ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ అయింది, అందరి దృష్టిలో పడింది. అదేవిధంగా అవడానికి రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. మనం పూర్తిగా సహకరించి చెప్తున్నాను. అలాగే మీడియాలో నాగ్పై ఎక్కువగా గాసిప్స్ కూడా వచ్చాయి. ప్రత్యేకంగా టాబుని పెళ్లి చేసుకోబోతున్నారు అనే టాక్ కూడా వచ్చింది. దీనికి రీజన్ ఏంటంటే మీరు ఇవన్నీ కూడా అడిగేస్తే ఎలాగండి మరి? మీరు ప్రతిదీ చెప్పాలి కదండి. ప్రతిదీ చెప్పాలంటారా? ఇక్కడ కుజుడు యొక్క దోషం అని చెప్పాం కదండి. కుజుడు అనే దోషం ఉన్నది అంటే ఇటువంటి వాసనలు వస్తూనే ఉంటాయండి. పంచమ స్థానంలో కుజుడు యొక్క స్థితిని బట్టి దోషం ఉంది కాబట్టి సహజంగా అస్కలిత బ్రహ్మచారి అంటుంటాం. కొంచెం పొగడాలి కాబట్టి మన వాడిని. అస్కలిత బ్రహ్మచారి అంటే ఏంటంటే కృష్ణుడు లాంటి వాడికి అంటారన్నమాట. అందరితో తిరుగుతాడు, ఎవరితో కలవడు అన్నట్టుగా చెప్తుంటారన్నమాట. అటువంటి అస్కలిత బ్రహ్మచారిగా మనం చెప్పడానికి అవకాశం ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ మాయ, కుజుడు యొక్క మాయ కొంత ఉంది కాబట్టి ఆ కుజుడు యొక్క ప్రభావం వలన మొదట వివాహంలో కూడా జరిగిన ఆటంకాలు మనం చెప్పుకుంటున్నాము. సో అటువంటి కుజుడి వాసన ఉన్నప్పుడు ఇటువంటి వ్యవహారాలు ఉన్నాయి అని ఒక గాసిప్ రావడానికి అవకాశం పూర్తిగా ఉంది. అది వచ్చినా కూడా అది కూడా చాలా గొప్పగా చెప్పుకునే స్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఈయనకి శని రాజయోగకారకుడు కాబట్టి ఏ విషయమైనా పాజిటివ్గా చెప్పడం మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం. అదేవిధంగా అటువంటి కళను కూడా గొప్పగా చెప్పుకొని ఆయనకి ఏంటి ఆ గాసిప్గానే ఉంచి ఆయన యొక్క జీవితంలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ దోషం అనేది మొదటి వివాహంతోనే కంప్లీట్ అయిపోయినట్టుగా ఈయన జీవితంలో కనబడుతుందని చెప్తామండి. అలాగే నాగార్జున బిజినెస్ లో కూడా ఎంటర్ అవబోతున్నారని తెలిసింది. దాని గురించి చెప్పండి. ఇక్కడ బిజినెస్ అనేసరికి ఎంత సక్సెస్ఫుల్గా శని రాజయోగకారకుడు అని చెప్పుకున్నామో, 19 సంవత్సరాలు రన్నింగ్ చేశారు. శని తర్వాత బుధుడు వస్తున్నాడు. బుధుడు అన్నవాడు లగ్నానికి పెద్దగా చెప్పుకోదగ్గ యోగించే అవకాశం లేదు. కాబట్టి బుధుడు అన్నవాడు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ నక్షత్రాధిపతిగా చూసుకున్న కర్కాటక రాశిలో ఉండడము, గోచార రీత్యా కూడా కొంచెం స్థితిగతులు అంతగా సక్సెస్ఫుల్గా లేదు. కాబట్టి బిజినెస్ అనే కాన్సెప్ట్లో ఈయన ఎంటర్ అయినప్పటికీ కూడా వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా అది ఎక్కడో 2012 సెప్టెంబర్ తర్వాత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. బుధుడు అంత పాజిటివ్నెస్ లేడు, శని ఇస్తున్నంత పాజిటివ్నెస్ బుధుడు ఇవ్వడు. కాబట్టి వీలైనంత వరకు ఈయన 2010 ఆల్మోస్ట్ ఏప్రిల్ నుండే ఆయన కొంతవరకు స్టాగ్నెంట్ అవుతారని పూర్తిగా చెప్పడం కావాలంటే కెరియర్ వైజ్, ఫిలిం కెరియర్ వైజ్ కూడా స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. అంత స్పీడప్ ఉండే అవకాశం లేదని పూర్తిగా మనం చెప్పచ్చు. బిజినెస్ పరంగా కూడాను అదొక యావరేజ్గా చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే కొంతమంది వ్యాపారం చేస్తారు, అది చేస్తున్నారు చెప్పుకోవడానికి అన్నట్టుకుంటే ఆ రకంగా స్టాగ్నెంట్గా స్లోగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మోస్ట్ సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం మాత్రం ఇక్కడెక్కడ కనిపించడం చెప్పగలుగుతామండి. ఓకే, థ్యాంక్ యూ సూర్యనారాయణ శర్మ గారు. మా స్టూడియోకి వచ్చి నాగార్జున జాతక వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాల్టి అదృష్టం కార్యక్రమంలో నాగార్జున జాతక వివరాలు తెలుసుకున్నాం కదా. వచ్చే వారం అదృష్టం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.